వీడియో హనుమంతు సుప్రియ న్యూస్ హైదరాబాద్. 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించుకోకపోవడంతో విద్యార్థులు కీలకమైన నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులగూడెంలో శ్రీ ఫార్మసీ కళాశాల యాజమాన్యం విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి వృత్తి విద్యా కళాశాలల పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని కోరారు. కరెక్ట్గా 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రావట్లేదు పిల్లలకి. అయినా సరే నాణ్యమైన విద్య ఇవ్వడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేదు, జీతాభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు, నడిపించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రావట్లేదండి. ఎలా నడుపుతున్నారు, ఎలా బాధపడుతున్నారు యాజమాన్యాలు, దాంతోపాటు ఉపాధ్యాయులు ఎలా బాధపడుతున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎలా బాధపడుతున్నారు అనేది గమనించి అందరికీ న్యాయం చేయాలని కోరుచున్నాం.